ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ రెట్రో టు మెట్రో సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒకసారి హాయ్ చెప్పుకుందాం. ముందుగా జడ్జెస్ సునీత మ్యామ్, వెల్కమ్ బ్యాక్, గుడ్ ఈవినింగ్. విజయ్ ప్రకాష్ గారు, హాయ్ సార్. మా తెలుగు గ్రంథాలయం చంద్రబోస్ గారు, నమో నమః. మా వాద్య బృందానికి హాయ్. And last but not the least, the stars of season 23. గత వారానికి ముందు 2 వారాలు పిల్లలు గెటప్ రౌండ్స్ లో మీ ముందుకు వచ్చారు. గత వారం రెట్రో టు మెట్రో అని 4 కంటెస్టెంట్స్ మీ ముందు పాటలు పాడారు. మిగిలిన 4 ఇవాళ ఇంకొన్ని రెట్రో టు మెట్రో సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళల్లో 2 ఈ కాంటెస్ట్ నుంచి ఎగ్జిట్ అవుతారు. దాని తర్వాత 6 మాత్రమే ఈ కాంపిటీషన్ లో కంటిన్యూ అవుతారు. కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ వరకు చేరుకుని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. మా ఈ పాడుతా తీయగాని అండ్ మా కంటెస్టెంట్స్ ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న దుర్గా అండ్ క్రేన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఈ రెట్రో టు మెట్రో సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి రిధి. రిధి, హాయ్ సార్. ఒక చైనీస్ బొమ్మలాగా ఉన్నావు. ఫుల్ రెడ్, డ్రాగన్ రెడ్, చైనీస్ కలర్, ఆ ఫ్యాన్, ఇవన్నీ కొన్ని సీజన్స్ ముందు ఒక జపాన్ బొమ్మ వచ్చింది, ఇప్పుడు ఒక చైనీస్ బొమ్మ. ఇవాళ ఏం పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఈరోజు గజ దొంగ చిత్రం నుంచి రెట్రో సాంగ్ మరియు దూకుడు చిత్రం నుంచి మెట్రో సాంగ్ పాడబోతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బంగారం గాను నా ఒళ్ళు సింగారం గాను జోరు మీద ఉన్నావు జోడు కడతావా మోజు మీద సన్న జాతి పూలు పెడతావా నీ ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు సింగారం గాను మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా చిలకుంది తెమ్మంటావా
సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు. ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు. సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికి పెడతానే నో టెండరు. వల్ల టప్ప ఫిగర్ ఏందే నీ కప్పగరు. చూపిస్తా నాలో పవరు, పిండేస్తా నీలో చమురు. నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్సను. నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్సను. దుడుకు దుక్కుడు ఏం చేస్తాడో నని టెన్సను. దుక్కు దుక్కు అరే దుక్కు దుక్కు హే దుక్కు 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 తవని టెన్సను. అరే దుమ్ము దుమ్ము లేపు తవని టెన్సను. ఆ సెకండ్ సాంగ్ కి నీ వాయిస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యూ. రిధి, హాయ్ సార్. హాయ్ అమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాస్ బ్రో చెప్పినట్టు రెండో పాట చాలా బాగుంది, మొదటి పాట కూడా నాకు నచ్చింది. థ్యాంక్ యూ సార్. తను చరణ్ గారు చెప్పినట్టు నువ్వు రాగానే ఒక ఎర్ర రంగు దుస్తుల్లో వచ్చావు, చైనీస్ బొమ్మలాగా ఉన్నావు అన్నారు. చైనీస్ రెస్టారెంట్కి ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? ఎస్ సార్. అక్కడ ఏ రంగు ఉంటుంది? రెడ్. రెడ్ మొత్తం రెడ్. రెడ్ ఎందుకు ఉంటుంది అక్కడ? వాళ్ళ ఫ్లాగ్ అదంతా. అది అయ్యి ఉండొచ్చు, కానీ ఎరుపు రంగు ఆవేశానికి, అంతకంటే ఎక్కువగా ఆకలికి సంకేతం. మనకు ఎర్ర రంగు చూడగానే ఆకలేస్తుంది. ఎర్ర రంగు చూడగానే ఆకలేస్తుంది, లోపల ఆకలి పెరిగిపోతా ఉంటుంది. అదొక చిట్కా, అదొక టెక్నిక్. అది వాడు హోటల్స్ వాళ్ళు పాటించే చిట్కా అది. ఎర్ర రంగు చూడగానే ఆకలితో బాగా రగిలిపోతా ఉంటాం. నువ్వు ఎర్ర రంగు బట్టలు వేసుకుని ఆకలితో వచ్చావు, పాటను నమిలేసావు. రిద్ధి, హాయ్ సార్. ఇంకోసారి వినాలనే ఆకలి. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ పర్ఫెక్ట్ చాయిస్, పర్ఫెక్ట్ బ్లెండ్ అన్నమాట. రెట్రో టు మెట్రో అనే కాన్సెప్ట్ లో పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయింది. ఇన్ఫాక్ట్ అంటే అది కొద్దిగా వేరియేషన్ ఉంటే కూడా అది ఎంత బాగా బ్లెండ్ అయిందంటే రిథమ్ చేంజ్ ఉంది. దెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్లీ రిథమ్ స్టైల్ డిఫరెంట్ అవుతుంది కదా. ఫస్ట్ ఏంటి సార్ అది? కృష్ణ గారు ప్లీజ్ చెప్తే బాగుంటుంది సార్ మైక్ లో. అంటే లేదు అంటే అది ఫస్ట్ ఏ సైకిల్లో ఉంది, తర్వాత అది పక్క ప్యాటర్న్. అది అలా వస్తుంది. దాని తర్వాత సెకండ్ ప్యాటర్న్ కూడా అదే ఉంటుంది. తర్వాత లాస్ట్ 6-8 ప్యాటర్న్ వస్తుంది. అదే చెప్పింది. సో 2-4 నుంచి 6-8కి వెళ్తుంది అంతే. కానీ అది ఎంత స్మూత్ గా, అది ఒకసారి చూపించండి సార్. 2-4 నుంచి 6-8. ఇక్కడ నుంచి 6-8కి వెళ్ళిపోయింది. ఆహా, ఆహా. సో ఈ రెట్రో టు మెట్రోలో లాస్ట్ ఎపిసోడ్ లో రిథమ్ ప్యాటర్న్ ఎక్కడూ చేంజ్ కాలేదు, కానీ ఇక్కడ 2-4 నుంచి 6-8కి వెళ్ళినా కూడా అది చాలా స్మూత్ గా వెళ్ళింది. సో వన్స్ అగైన్ ఇట్స్ ది ఆర్కెస్ట్రాస్ కాంట్రిబ్యూషన్ అండ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ వాయిస్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ సార్. రిధి, చాలా పర్ఫెక్ట్ బ్లెండ్ నాన్న ఇది. ఈ రెండు పాటలు నీ వాయిస్ లో చాలా పవర్ఫుల్ గా వినిపించాయి. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ వాయిస్. సాలిడ్ వాయిస్ నీది. దాన్ని కొంచెం క్రూనింగ్ చేసేది ఎలాగనేది నేర్చుకుంటే సరిపోతుంది నువ్వు. ఎందుకంటే స్ట్రైట్ గా నోట్స్ నువ్వు సస్టైన్ చేసేటప్పుడు, నోట్ ల్యాండ్ చేసేటప్పుడు పాట ఎప్పుడు స్ట్రైట్ గా అలా ఉంటుంది, ఒక లైన్ గీసినట్టు. కానీ చిన్న విబ్రటో అవసరం. దానికి ఏంటంటే అది నేర్చుకోవాలి. ఓకే, విబ్రటో అనేది నేర్చుకుంటా, అది టెక్నికాలిటీస్ ఇవన్నీ. అది ఎప్పుడైతే నేర్చుకుంటావో నీకున్న ఈ పవర్ఫుల్ వాయిస్ కి అవన్నీ యాడ్ అయ్యి నువ్వు ఒక యూనిక్ సింగర్ లాగా తయారయ్యే అవకాశాలు ఉంటాయమ్మా. ఓకే, సో రెండు పాటలు నీ వాయిస్ లో ముఖ్యంగా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది ఈ పాటకి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అండ్ అందరూ కలిసి అద్భుతమైన పర్ఫార్మెన్స్ మేము చూసేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఇంక్లూడింగ్ యూ. థ్యాంక్ యూ. నీ performance and your smile, you are bringing it out and I'm really, really happy about it. And you have done a great job today also. Well done. Thank you, sir. All the best.
సో ఈ రెట్రో టు మెట్రోలో 5 కంటెస్టెంట్స్ పాడేశారు జడ్జెస్. ఈ రౌండ్ స్టార్ట్ చేయబోయే ముందు నేను కూడా పాడేశాను ఒక రెట్రో టు మెట్రో. నేనేం చెప్పొస్తున్నానంటే మీ ఇద్దరిలో మీకు ఒక ఛాలెంజ్. ఈ 4 కంటెస్టెంట్స్ పాడి అయిన తర్వాత మనం ఎలిమినేషన్కి వెళ్ళే ముందు మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ రెట్రో టు మెట్రో పాడాలి. మీరు డిసైడ్ చేసుకోండి, టైం ఉన్నది. ఇంకా 3 కంటెస్టెంట్స్ లేకపోతే 2 కలిసి కూడా పాడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే అన్నారనమాట. అయితే మీరిద్దరు ఓకే అన్నారు, కరెక్ట్? వెల్ డన్, వెరీ స్పోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. రెట్రో టు మెట్రో ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ మిస్టర్ సాయి వేదాంశ్. వాట్ రెట్రో అండ్ వాట్ మెట్రో ఆర్ యూ సింగింగ్ సార్? అందరికీ నమస్కారం. నేను ఇలా నువ్వు సూట్ వేసుకొస్తే నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను. వాట్ ఆర్ యూ లోకల్ ఫర్? టాక్ ఇంగ్లీష్ బాస్. సార్ ఇప్పుడు నేను పాట పాడడానికి వచ్చాను సార్, మాట్లాడడానికి కాదు సార్. నువ్వే అనౌన్స్ చేసుకొని నువ్వే పాడేసి, ఓకేనా? ఓకే సార్. అందరికీ నమస్కారం. నేను మంచి మనసులు చిత్రం నుంచి రెట్రో సాంగ్ పాడుతున్నాను. సర్కారు వారి పాట చిత్రం నుంచి మెట్రో సాంగ్ పాడుతున్నాను. విస్మయలక్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. 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 నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నీ పేరొక జపమైనది, నీ ప్రేమ ఒక తపమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమ ఒక తపమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. నా రేపటి అడి ఆశల రూపం నీవే. దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే. కాదన్నదంతా నీవే నీవే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. అన్యాయంగా మనసుని గెలికావే, అన్నం మానేసి నిన్నే చూసేలా. దుర్మార్గంగా సొగసుని విసిరావే, నిద్ర మానేసి నిన్నే తలచేలా. రంగ ఘోరంగా నా కలలని కదిపావే, దొంగ అందంగా నా పొగరుని దోచావే. చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే.
కళ్ళావి కళావతి కల్లోలమైద నాగతి కురులావి కళావతి కుళ్ళ ఉడిసింది చాలుతి కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వు లేకుంటే అదో గతి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే పద్మామి శుభగే త్వం జీవ శరదశతం. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిక తీగలు మోగినాయా పోయిందే సోయా పాప పగ మరి సాస నీ సరి పప నీదా పాప పగ మరి సాస నీ సరి మని పగ మరి సా. సాయి వేదాంశ్. సార్ కెన్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు సింగ్ దట్ క్రాస్ అగైన్? రెండో పాట అలాగే జస్ట్ పియానోతో. అన్యాయంగా మనసుని దోచావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగ ఘోరంగా నా కలలని కదిపావే దొంగ అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే. రిగపమ రిగమగ రిగరిజరే. అబ్బా అక్యురేట్ సార్ వీడు కంప్యూటర్ లాగా. బెస్ట్ పార్ట్ ఏమంటే రెట్రో టు మెట్రోలో రెట్రో పాట ఒక 3, ఈ మెట్రో పాట 3 కొద్దిగా డిఫరెంట్. ఆ 3 ఎలా షిఫ్ట్ అయ్యాడంటే ఆ ఎమోషన్ అంతా వాడు బాడీ లాంగ్వేజ్ ఫేస్ స్మైల్ అంతా మారింది. రెట్రోకి ఒక ఫేస్ మెట్రోకి ఒక ఫేస్. ఎట్లరా ఈ ఎక్స్పెరిమెంట్ చేసి నేను చూస్తూ ఉంటే ఒకటి ఖచ్చితం ఏమంటే ఆర్టిస్ట్ ఆర్ బార్న్, దే ఆర్ నాట్ మేడ్. హీఈస్ బార్న్ విత్ టాలెంట్. కానీ ఇలా 3 ఎమోషన్ షిఫ్ట్ ఆ గొంతులో ఆ ఒక హ్యాపీ మూడ్ ఆ ఒక వేరే ఇంకో ఫీల్ అలా సడన్ గా స్విచ్ అవుతున్నావు సీమ్లెస్లీ ఎఫర్ట్లెస్లీ అలా స్విచ్ అయిపోవడం అది నీకే తెలీదు. అండ్ ఇదన్నీ నీలో అవుతుందని నీకే తెలీదు. నీకు తెలుసా? తెలీదు సార్. ఎగ్జాక్ట్లీ మాకు తెలుసు. తెలియకుండా చేస్తున్నావు అంటే లోపల భగవంతుని ఒక ఆశీర్వాదం నీలో ఉంది. బట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి నీది? సింగర్ అవ్వడం సార్. ప్లేబ్యాక్ సింగర్ సార్. వెరీ గుడ్. ఇలాగే ప్రాక్టీస్ చేస్తే నోబడీ కెన్ స్టాప్ యూ. థ్యాంక్ యూ సార్. వేదాంశ్. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. చరణ్ గారు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు అంటే ఇది రెట్రో టు మెట్రో కాబట్టి అసలు చాలా ఫుల్ జోష్తో ఉండాలి, ప్లస్ ఇక్కడ ఎమోషన్స్కి తావలేదు అంటే ఎవరు యాడ్ అవద్దు అని చెప్పారు. కానీ యూ మేడ్ మీ క్రై టుడే. నువ్వు ఆ జాబిల్లి కోసం ఆకాశమల్లే పాడుతూ ఉంటే ఎంత బా ఏంటిది ఎంత టాలెంటా నీలో నిక్షిప్తమే ఉన్న టాలెంట్ ఎంత ఉంది అని నాకు ఎంత ఎమోషనల్గా అనిపించింది తెలుసా. థ్యాంక్ యూ మ్యామ్. ఒక వజ్రం దొరికినట్టుగా ఫీల్ అవుతున్నాను నేను పాడతా తీయగా ఈ సీజన్కి. థ్యాంక్ యూ మ్యామ్. నాన్న యూ హ్యావ్ ఆల్ ద ఎమోషన్స్ ఇన్ యూ. అవన్నీ పాటలు ఏ పాటకి తగ్గట్టుగా ఆ పాటకి అబ్బా నిన్ను భలే మౌల్డ్ చేసుకొని పాడుతున్నావు. యు ఆర్ గిఫ్టెడ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నువ్వు మాకు బహుమతిగా దొరికావు పాడతా తీయగాకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వేదాంశ్. నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చక్కగా విజయ్ గారు సునీత గారు చాలా మంచి అభినందనలు నీకు అందజేశారు. చాలా బాగా పాడావు. ముఖ్యంగా బాగా ఉద్వేగం ఉంది, అనుభూతి ప్రతి అణువులోనూ అనుభూతి వ్యక్తపరిచావు. మొదటి పాటను రెండో పాటలు కూడా చాలా బాగా పాడావు. ఎక్కడైతే నాకు నచ్చిందో విజయ్ గారికి సునీత గారు కూడా అక్కడే నచ్చింది. మేము అందరం సమాన స్థాయి ఒక ఆనందాన్ని పంచుకున్నాం. నువ్వు పాట పాడుతుంటే నువ్వు పెద్దయ్యాక సింగర్ అవుతా అన్నావు కదా. అవును సార్. గొడవ లేదు, పేచీ లేదు. మీరెవరు సింగర్ కాకపోయినా కూడా మీరందరూ సంగీతం నేర్చుకుంటూ మీరు భవిష్యత్తులో ఏ రంగంలో ఉన్నా కూడా ఏ రంగంలో స్థిరపడినా సంగీతం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రంగంలో ప్రథమ స్థానంలో ఉంటారు.
ఎందుకంటే MIT అనేది ఒక ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయం. మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోస్టన్లో ఉంది. అక్కడికి నన్ను వాళ్ళు ఆహ్వానించారు. వెళ్ళిన తర్వాత ఒక రోజు ఒక చిన్న కార్యక్రమంలో వాళ్ళు ఒక విషయం చెప్పారు. నాకు మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పారు. ఏంటంటే అక్కడ చదువుకున్న వాళ్ళందరూ, పరిశోధన చేసిన వాళ్ళందరిలో మొదటి సబ్జెక్ట్ సైన్స్ తీసుకుంటే రెండో సబ్జెక్ట్ మ్యూజిక్, మొదటి సబ్జెక్ట్ మ్యాథ్స్ తీసుకుంటే రెండో సబ్జెక్ట్ మ్యూజిక్, మొదటి సబ్జెక్ట్ ఇంకేదో తీసుకుంటే రెండో సబ్జెక్ట్ మ్యూజిక్. అందరికీ రెండో సబ్జెక్ట్ మ్యూజిక్గా ఉంది, మొదటి సబ్జెక్ట్ వేరే ఉంది. అంటే వాళ్ళ పరిశోధనకు సంగీతం తోడవుతుంది. ఒక జ్ఞాపక శక్తి కావచ్చు, ఒక క్రమశిక్షణ కావచ్చు, ఒక సమయపాలన కావచ్చు, ఒక అంకిత భావం కావచ్చు, ఒక శ్రద్ధ కావచ్చు, ఒక ఏకాగ్రత కావచ్చు, అన్ని సంగీతం నేర్పిస్తుంది. భవిష్యత్తులో మీరు ఏ రంగంలో స్థిరపడ్డా సంగీతం మీకు ఇవన్నీ ఇంత మేలు చేస్తుంది. కాబట్టి సంగీతాన్ని ఎప్పుడూ ఎక్కడా వదలకూడదు. నేను గత 2 వారాలుగా చెప్తున్నాను ఎవరు ఏడవట్లేదు అని, కానీ నిజంగా నన్ను ఏడ్పించారు. నిజంగా యు మేడ్ మీ క్రై ఆ ఫస్ట్ సాంగ్. నువ్వు ఒక సింగర్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోకుండా వాళ్ళు ఎలా పాడారో కాకుండా ఆ పాట ఎలా పాడుండాలో అన్నట్టుగా నువ్వు పాడావు. ఇది చాలా మందికి ఒక పాఠం. నీ వయసులో నువ్వు పాఠాలు నేర్పిస్తున్నావు నిజంగా అందరికీ. థ్యాంక్ యూ సార్. ఇదన్నీ పక్కన పెడదాం. నువ్వు అందరినీ పెళ్లి చేసుకోవద్దని అందరికీ ఏదో హెచ్చరికలు చేస్తున్నావట. అవును సార్. ఎవరెవరికి చెప్పారో పెళ్లి చేసుకోవద్దని? అజిత్ రామన్నయ్య ఈ వయసులోనే పెళ్లి చేసుకుంటాడంట. ఈ వయసులోనే చేసుకుంటావరా? నువ్వు ఇట్రారా, నువ్వు రా ఇట్రా. ఈ వయసులోనే పెళ్లి చేసుకుంటావు సార్? పెద్ద చేసుకుంటానని చెప్పాను సార్. లేదు సార్, నాకు చేసుకోవాలనిపిస్తుంది. నేను చెప్పలేదు సార్, నేను నిజంగా చెప్పలేదు సార్. నేను పెద్ద యాక్ట్ చేసుకుంటాను, ఇప్పుడు వద్దు అని చెప్పేసి. ఎవరో రాధిక ఉందంట, పెళ్లి చేసుకున్నాడంట. ఒరే, నీ జీవితంలో ఒక పండగ కావాలంటే నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకో, ఓకేనా? ఇది కాదు ఏజ్ పెళ్లి చేసుకోవడానికి. అదే కదా సార్, నేను చేసుకోవట్లేదు సార్. సరే నువ్వు వెళ్ళి కూర్చోపో, నేను తర్వాత పెడతాను. సో ఫైనల్ డిసిషన్ ఏంటి నీది? ఫైనల్ డిసిషన్ నో పెళ్లి. నో పెళ్లి. మేము సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా, ఆదరా బాదరా, చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి లిఖిల్లా. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా. ఇప్పుడు ఈ రెట్రో టు మెట్రో ఏ పాట పాడబోతున్నావు? ఈరోజు నేను రౌడీలకు రౌడీలు చిత్రం నుంచి రెట్రో సాంగ్ పాడబోతున్నాను. ఇంకా సై సినిమా నుంచి మెట్రో సాంగ్ పాడబోతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మగి చెడితే మందుంది, మనసైతే నేనున్నా. మది చెడితే మందుంది, మనసైతే నేనున్నా. రెండు కైపిస్తే మగాడ నువ్వు బిగించు, నీ సగం సగం తెగింపులో సుఖం లేదు రా.
చల్తా హే మనసుకి వేసుకోకురా పరిచయం అవ్వకున్న పర్వానా ఫిగరుని మిస్ కాకురా ఉన్నది మాలో వేకెన్సీ కలిసను మీతో ఫ్రీక్వెన్సీ కిస్సెస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైనా పొలిచేస్తూ చాలెక్కన వన్ మోర్ హిట్ నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేసేందుకు సై నీ పొడి నాకు ఎడమైంది సై అట్సైనా సైన్స్ అయినా ఆ మాటకొస్తే ఏ గ్రూప్ అయినా హస్కైనా రిస్క్ అయినా ఎదురొస్తే ఏ కాన్కిస్కైనా సై ఈ సమయాన్న యువకైన సై ఒక్క విషయం అబ్జర్వ్ చేయాల్సిన ఒక్క విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పాలనుకున్నది సీజన్ స్టార్టింగ్ నుంచి ఇవాల్టి ఈ పర్ఫార్మెన్స్ వరకు మీ యాటిట్యూడ్ మీ బాడీ లాంగ్వేజ్లో అంత మార్పు ఉంది, అంత కాన్ఫిడెంట్గా మీరు ఇప్పుడు స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇట్ షోస్ ఇన్ యువర్ సింగింగ్ ఆల్సో. ముందు అలా చాలా ఇన్హిబిటెడ్గా భయంగా పాడే మీరు ఇప్పుడు అంత ఫ్రీగా నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఈ పాటలో చూస్తే మటుకు ఆ ఎల్లారీశ్వరి గారి సాంగ్ అయితే అసలు చొట్టగా కొట్టావు. చాలా కష్టం ఎల్లారీశ్వరి అమ్మ పాటలు పాడటం అన్నది. అండ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ త్రో ఆఫ్ వాయిస్ వాజ్ జస్ట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. జడ్జెస్ ఓవర్ టు యు. లిఖిలా, నమస్తే సార్. లాస్ట్ రౌండ్ నుంచి లిఖిలా ఈజ్ ఇన్ అనదర్ ఫామ్. ఏదో సమ్ చేంజెస్ హ్యాపెండ్. ఏమది చేంజ్? సార్ ఈ సాంగ్ నేను ఎల్లారీశ్వరి గారి సాంగ్స్ నేను అంటే విన్నాను, చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు సార్. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం సింగింగ్ అండ్ దిస్ టైప్ ఆఫ్ సాంగ్. ఐ ఆల్రెడీ లెర్న్ సాంగ్స్ లైక్ దిస్ ఇన్ హిందీ, బట్ ఎల్లారీశ్వరి గారి సాంగ్స్ నేను ఇది ఫస్ట్ టైం. వావ్. అండ్ కాన్ఫిడెన్స్, చరణ్ గారు చెప్పినట్టు 100% కాన్ఫిడెన్స్. అండ్ అది ఎప్పుడు వస్తుందంటే బాగా ప్రిపరేషన్ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, లేకపోతే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ క్యాన్ బి డ్యామేజింగ్. ఇక్కడ ఏమంటే రెండు పాటలు అండ్ సాంగ్ సెలెక్షన్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఆ ఎండ్లో ఆ క్లైమాక్స్ అంతా అండ్ ఫుల్ థ్రోట్ పాడుతున్నావు కాబట్టి అండ్ ఈ వాయిస్ ఇస్ లైక్ ఫుల్ రేంజ్ వాయిస్. అది ఆ వాల్యూమ్ అనేది నీకు మంచి కంట్రోల్ వచ్చింది అండ్ ఆ టెక్నిక్ తెలిసిపోయింది. ఐ థింక్ యూ హ్యావ్ క్రాక్డ్ ది సీక్రెట్. అది చాలా హెల్ప్ఫుల్. బోత్ ద సాంగ్స్ వేర్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లిఖిలా, నమస్తే సార్. నమస్తే. కోకోకోల పాట చాలా బాగుంది, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సై కూడా చాలా వరకు బాగా పాడావు. ఇంకా కొంచెం శ్రద్ధగా అది నేర్చుకుని ఉంటే ఇంకా అందంగా వచ్చిందని నా అభిప్రాయం. నీ వయసు ఎంత? సార్ 12. అత్యంత చిన్న వయసులో నేపథ్య గాయని అంటే కథానాయికలకు పాడిన గాయని ఎవరో తెలుసా? తెలుగులో హరిప్రియ అని ఒక అమ్మాయి, మురళి అని ఒక గాయకుడు, ఆయన చనిపోయారు. వాళ్ళ అమ్మాయి హరిప్రియ చాలా చిన్న వయసులో సినిమాల్లో కథానాయికకి పాడింది హరిప్రియ. అంతకంటే పిన్న వయసులో నువ్వు సినిమాలో పాడతావని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి కాంప్లిమెంట్. అండ్ నీ వాయిస్ చూస్తేనేమో వింటుంటే చాలా సాఫ్ట్గా, నేను అసలు ఆ రెండు పాటలు ఎక్స్పెక్ట్ చేయనే లేదు నీ గొంతు నుంచి. యూ కిల్డ్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగా పాడావు. యూ హ్యావ్ ఎ బ్రైట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ మ్యామ్. Brilliant performance. Thank you, sir. Thank you so much. All the best. Thank you, sir. ఇవాల్టి ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పాను, కానీ ఎలిమినేషన్కి ముందు జడ్జెస్ పాడబోతారు. దానికి ముందు లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోయేది ఇప్పుడే తొందరగా పెళ్లి చేసుకోవాలి అన్న ఆశపడ్డ అజిత్ రాము. సార్ నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు సార్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇప్పుడు నువ్వు పాడబోయేది డీజే టిల్లు సినిమా నుంచి. అది మెట్రో పాట. రెట్రో పాట భళా చాంగు బళ రాజా విక్రమార్క నుంచి. ఆల్ ది బెస్ట్.
కళ దొరికావు గురో దొంగోళ్ళ దొరో ఓయ్ నీ గొప్పగా నీ కప్పలుగా కమ్ముకునేవాళ్ళు నీ లప్పగా నీ చాప కింద చేరుకునే నీళ్ళు నీ గొప్పగా నీ కప్పలుగా కమ్ముకునేవాళ్ళు నీ లప్పగా నీ చాప కింద చేరుకునే నీళ్ళు అసలే సరిడతారు కసి కసి పుస కొడతారు పదముల పడతారు తమ పదవికి పెడతారు బళా చాంగు బళా మహారాజు కళ్ళ దొరికావు గురో దొంగోళ్ళ దొరో ఎడబడా ఏలుబడే వచ్చి పడే రాజా చెడమడా చేతబడే నీకు పిడే బాజా దిగో దిగో దడబడ ఏలిక లెగో లెగో ఎగ దిగ ఏలక అరే చంకి షర్టు వీన్ని గుంగురు జుట్టు అట్లా ఎల్లిండంటే స్టార్లే సలాం కొట్టు ఏ గల్లీ సుట్టు అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విండంటే కోరిలా దిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ము సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేతాయే ఇన్ని హవా జుతే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు వీన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీన్ మార్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసి జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు డీజే టిల్లు పేరు వీన్ని సౌండే వేరు ఎక్కేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదొట్టు నాకైతే రాజా విక్రమార్క అదేనా ఫస్ట్ సాంగ్? అవును సార్. ఎంత డిఫరెంట్ గా ఉంది ఆ సాంగ్, అసలు నేను వినలేదు ఇంతవరకును. అండ్ దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్ లాగానే ఉంది ఈ పాట. ఇప్పుడు నువ్వు డీజే టిల్లులో పాడిన దాంట్లో పల్లవి పాడు, రాజా విక్రమార్క పల్లవి పాడు. భళా చాంగు భళా మహారాజు కళ దొరికావు గురో దొంగోళ్ళ దొరో ఓకే, ఇప్పుడు డీజే టిల్లులో ఎక్కడి నుంచి పాడు? అరే చంకీ షర్టు వీన్ని గుంగురు జుట్టు అట్లా ఎల్లిండంటే స్టార్లే సలాం కొట్టు అట్లాగే ఉంది. యాక్చువల్లీ ఇంతకు ముందు పాట వేరేలాగా, అది వేరే దాని ఇన్స్పిరేషన్. అది ఓకే, బట్ సో ఇప్పుడు లోస్ అంటే వి ఆర్ టాకింగ్ అబౌట్ బ్లెండింగ్ రెట్రో అండ్ మెట్రో కదా. సూపర్బ్ రెండిషన్, సూపర్బ్ బ్లెండ్. కంటిన్యూ మ్యామ్. సూపర్బ్ నాన్న, చాలా 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 బాగుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ రాజా విక్రమార్క పాట నువ్వు పాడావు కదా, అది ఫస్ట్ టైం ఎవర్ నేను కాంపిటీషన్ లో వినడం. ఇంత ముందు ఎక్కడా వినలేదు పాట. బట్ థ్యాంక్ యూ, అలా చాలా మందికి తెలియని పాటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు కదా. చాలా బాగుంది నాన్న. యాజ్ ఆల్వేస్ నీ కాన్ఫిడెన్స్, స్టేజ్ మీద నీ ప్రెజెన్స్ అన్నీ కలిసి ఈ పర్ఫార్మెన్స్ అదుర్స్. థ్యాంక్ యూ మ్యామ్. బాస్. హాయ్ సార్. హాయ్ బాస్. ఏంట్రా ఇలా పాడేశావు? ఆల్మోస్ట్ 100 ఇచ్చేలా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఈ కాన్సెప్ట్ నీకు ఎలా అర్థమైంది? ఈ కాన్సెప్ట్ గురించి చెప్పు. రెట్రో టు మెట్రో, దీని గురించి నీకేం అర్థమైంది? ఎలా సెలెక్ట్ చేసావు? దీన్ని ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి మేము చెప్పరా? అంటే ఇప్పుడు రెట్రో అంటే పాత పాటల నుంచి కొత్త పాటలకి రావడం, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ మేజర్ మైనర్ ఇవి కూడా కొంచెం కష్టమే సార్. అండ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఈ రెట్రో మెట్రో రౌండ్ మనం చేయడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా టిపికల్ గా ఉండే రౌండ్ ఇది. అచ్చా, నువ్వేదైనా చెప్పు. బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ సార్. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అజిత్. నమస్తే సార్. నమస్తే. బాగా పాడావురా. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావంటే నాకు ఒకే పాటలాగా అనిపించింది, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నేను చూస్తుంటే నాకేదో పొంగుకొస్తుంది లోపల నుంచి. ఒక్కటి చెప్తా. చెప్పండి సార్. మర్రి విత్తంతా ఉన్నావు, మర్రి చెట్టంతా పాడావు.
ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చో. సార్ ఒక నిమిషం సార్. ఇప్పుడు ఏంటి నాకు స్త్రీ మీద ఎటువంటి దురుద్దేశాలు లేవని చెప్పడానికి ప్రూఫ్ కోసం నేను ఇప్పుడు డైలాగ్స్ చెప్తున్నాను సార్. ఒక డైలాగ్ స్త్రీ మీద. వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ సృష్టేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. పర్ఫెక్ట్ గా క్యూ తీసుకొని వెళ్ళి కూర్చున్నావురా, లేకపోతే నేనే తొక్కేసి ఉండేవాడిని. ఇవాల్టి ఈ రెట్రో టు మెట్రో సెకండ్ ఎపిసోడ్ బిఫోర్ ఎలిమినేషన్ మనకు ఒక స్పెషల్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. సునీత గారు అండ్ విజయ్ ప్రకాష్ గారు అండ్ వాళ్ళతో పాటు చంద్రబోస్ గారు ముగ్గురు కలిసి మనకు ఒక రెట్రో టు మెట్రో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ జడ్జెస్. మావా 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 ఏవే ఏవే భామా ఏవే ఏవే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. తాళి కట్టకుంటూ ముట్టుకుంటే తప్పు కాదా. మావా 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 మావా. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే. సిగ్గుదాచి సిగ్గుదాచి ఒకరొకరు సిగను పూలు కట్టుకొని రింగు రంగు మంటూరు తిరగొచ్చున్నా. తాను తెలుసుకోక మగవాళ్ళు మెలగొచ్చునా. మావా 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 ఏవే ఏవే భామా ఏవే ఏవే భామా. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు. నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు. నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. Thank you judges, so sportive of you. So ladies and gentlemen, as we always do, 2 రౌండ్ల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ ఈ 8 పిల్లల్ని నా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. పన్నెండు మందితో స్టార్ట్ అయిన ఈ సీజన్ 23 ఇప్పుడు 8 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళల్లో గెటప్ రౌండ్ అండ్ రెట్రో టు మెట్రో రౌండ్ అయ్యాక ఎవరికైతే అతి తక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో 2 ఎలిమినేట్ అయ్యి 6 మాత్రమే ఇక్కడి నుంచి ఈ పాడుతా తీయగా సీజన్ 23 కాంపిటీషన్ లో కంటిన్యూ అవుతారు. వాళ్ళ మార్క్స్ అన్ని 0 అయిపోయి నెక్స్ట్ రౌండ్ నుంచి మళ్ళీ ఫ్రెష్ గా 2 రౌండ్లకి వాళ్ళకి మార్క్స్ క్యూములేటివ్ గా యాడ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ దాంట్లో ఎవరికి లీస్ట్ ఉంటో దాంట్లో 2 ఎలిమినేట్ అవుతారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఇవాళ 600 మార్క్స్ ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చిందో నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. 572 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. ఆ హైయెస్ట్ మార్క్ గెలుచుకున్న కంటెస్టెంట్ ఈస్
అజిత్ రామ్. నెక్స్ట్ హైయెస్ట్ ఇస్ 564 అవుట్ ఆఫ్ 600 గెలుచుకున్న ఆ కంటెస్టెంట్ ఇస్ సాయి వేదాంత్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. 550 out of 600 for the third contestant to enter next round. Nikhila. $548 marks తో ఇద్దరు కంటెస్టెంట్స్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే ప్రధన్య అండ్ విద్య. ఆరుగురు మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి ఎంట్రీ ఇవ్వగలరు. 5 ఆల్రెడీ సేఫ్ జోన్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పక్కన ముగ్గురులో ఒక్కళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి ఎంట్రీ ఎలిజిబుల్ ఉన్నది. 544 మార్క్స్ తో ఈ ముగ్గురులో ఒక్కళ్ళకి ఆ మార్క్స్ వచ్చినాయి. 600 కి 544 మార్క్స్ తో జస్ట్ barely getting into next round is Ujjwal Sridatta. కంగ్రాచులేషన్స్, మీ ఆరుగురు బాగా పర్ఫామ్ చేశారు. బేర్లీ గాట్ ఇన్ టు ద నెక్స్ట్ రౌండ్. ఇంకా ఇక్కడ నుంచి టఫ్ అవుతుంది. మీలో జనం తక్కువయ్యే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది. సో నెక్స్ట్ రౌండ్స్ కి ఆల్ ద బెస్ట్. మీరు యూ కెన్ టేక్ అ సై ఆఫ్ రిలీఫ్. మీరిద్దరును యూ హ్యాడ్ పర్ఫార్మ్డ్ బ్రిలియంట్లీ. రిధికి 536 అండ్ వేక్షణకి 525 మార్క్స్. అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ రౌండ్లోకి వీళ్ళిద్దరూ ఎంట్రీ ఇవ్వలేరు. బట్ యూ హ్యాడ్ అన్ ఇన్స్పైరింగ్ పర్ఫార్మెన్స్. ఇద్దరును అంత అద్భుతంగా నీ ఇంప్రూవ్మెంట్ బిగినింగ్ నుంచి లాస్ట్ పర్ఫార్మెన్స్ వరకు వాజ్ జస్ట్ బ్రిలియంట్. ఐ హోప్ యూ కంటిన్యూ దిస్ ప్రోగ్రెస్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ వీళ్ళకి పాడుతా తీయగా తరఫున ఒక ప్రశంసా పత్రం అండ్ మూమెంట్. ఇందాక చెప్పినట్టుగా కంటెస్టెంట్స్ తక్కువ అయ్యే కొద్ది కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది. యూ గైస్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీ ఇద్దరిలో ఇందాక చెప్పినట్టుగా అగైన్ యువర్ ఇంప్రూవ్మెంట్ ఇస్ విజిబుల్ అండ్ ఆడిబుల్. సో ఇది ఇలాగే కంటిన్యూ చేయండి. మీ సంగీతం నేర్చుకోండి. మీ సంగీత ప్రయాణం ఇంకా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. వెల్ డన్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్. వచ్చే వారం నుంచి 6 కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ 23 కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. విధ్వంసంలాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.